హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఎస్డివిపి అకాడమీ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో ఒక యూనివర్సిటీకి అండ్ నార్మల్ కాలేజ్కి, అంటే నార్మల్ కాలేజ్ అంటే అటానమస్ అండ్ నాన్ అటానమస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ దిస్ వీడియో. ఓకే, సో ఏ ఆస్పెక్ట్స్లో ఇప్పుడు మాట్లాడతాం అనేది ఫస్ట్ చూద్దాం. ఓకే, ఎఫిలియేషన్ మాట్లాడతాం, డిగ్రీ గ్రాంటింగ్ స్టేటస్ మాట్లాడతాం, సిలబస్ డిజైన్, కోర్సెస్ ఆఫర్డ్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్, ఎగ్జామినేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ ఫ్యాకల్టీ విషయంలోని అండ్ రికగ్నిషన్ విషయంలోని ఎగ్జాంపుల్స్. టోటల్ ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిలోని మనం యూనివర్సిటీకి నార్మల్ కాలేజెస్కి కంపారిజన్ అయితే చేద్దాం. ఫస్ట్ ఎఫిలియేషన్ కోసం చూద్దాం. ఎఫిలియేషన్ అనేది యూనివర్సిటీ ఇండిపెండెంట్. ఏ పేరెంట్ యూనివర్సిటీస్ ఇంకా దానికి ఏమి ఉండవు. యూనివర్సిటీ అనేది ఇండిపెండెంట్. దాని రూల్స్, దాని కరికులమ్స్ అండ్ అలానే ఇంకేమైనా అదర్ డెసిషన్స్ అన్నీ కూడా యూనివర్సిటీగా తీసుకుంటుంది, ఓన్గా తీసుకుంటుంది. అండ్ అలానే యూనివర్సిటీ ఇండిపెండెంట్తో పాటు తన రూల్స్ తను తీసుకోవడంతో పాటు యూనివర్సిటీ అనేది వేరే కాలేజెస్కి కూడా ఎఫిలియేషన్ ఇస్తుంది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సిలబస్, కరికులమ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అది ఫస్ట్ పాయింట్. అదే నార్మల్ కాలేజ్ అనుకోండి. ఈ నార్మల్ కాలేజ్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అటానమస్, ఒకటి నాన్ అటానమస్. అటానమస్ అండ్ నాన్ అటానమస్ రెండు కూడా ఒక పర్టికులర్ యూనివర్సిటీకి ఎఫిలియేట్ అయ్యి ఉంటాయి. బట్ అందులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఎఫిలియేటెడ్ టు యూనివర్సిటీ బోత్. ఓకే, అటానమస్ కానీ నాన్ అటానమస్ కానీ రెండు కూడా పర్టికులర్ యూనివర్సిటీకే ఎఫిలియేట్ అయితే ఉంటాయి. బట్ అందులో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి. అందులో అవేంటి అనేది కింద ఆస్పెక్ట్స్ లో మనం చూడొచ్చు. డిగ్రీ గ్రాంటింగ్ చూడండి. సో డిగ్రీ గ్రాంటింగ్ విషయానికి వస్తే యూనివర్సిటీ కెన్ అవార్డ్ డిగ్రీస్ డైరెక్ట్లీ. అదే నార్మల్ కాలేజ్ అయితే కెనాట్ అవార్డ్ డిగ్రీస్ గివెన్ బై ఎఫిలియేటింగ్ యూనివర్సిటీ. ఏవైతే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయో, ఎఫిలియేటింగ్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటి నుండి ఈ నార్మల్ కాలేజెస్ స్టూడెంట్స్ కి ఫైనల్ డిగ్రీస్ అయితే వస్తాయి తప్ప అవి వాటికి డైరెక్ట్ గా ఇవ్వలేవు. ఫర్ సపోజ్ ఇక్కడే మనం అటానమస్ అండ్ నాన్ అటానమస్ కంపేర్ చేస్తే, లైక్ యూనివర్సిటీ అండ్ అటానమస్ నార్మల్ కాలేజెస్ కంపేర్ చేస్తే ఏం చెప్పాను, యూనివర్సిటీలో డిగ్రీస్ అనేవి డైరెక్ట్ గా ఇవ్వగలవు. బట్ నార్మల్ కాలేజెస్ లోని మీకు డిగ్రీస్ అనేవి ఇవ్వలేవు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి డిగ్రీ అనేది సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ కూడా పర్టికులర్ కాలేజ్ నుంచి పాస్ అయ్యారని చెప్పి, బట్ ఒరిజినల్ డిగ్రీ అనేది మాత్రం ఆ పర్టికులర్ కాలేజ్ కాకుండా యూనివర్సిటీ దేనికైతే ఎఫిలియేట్ ఉన్నారో దాని నుండి వస్తుంది. అదే నార్మల్ కాలేజ్ కి యూనివర్సిటీకి డిఫరెన్స్. అర్థమవుతుందా? అండ్ సిలబస్ డిజైన్ విషయానికి వస్తే హ్యాస్ ఫుల్ అటానమీ ఆఫ్ డిజైన్ అండ్ అప్డేటెడ్ సిలబస్. కంప్లీట్ గా కూడా వాళ్ళే చేంజ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, సిలబస్ ని డిజైన్ చేసుకోవచ్చు. వాళ్ళతో ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే యూనివర్సిటీస్ లో ఉంటారో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి తగ్గట్టుగాని సిలబస్ ని మోడిఫై చేసుకోవచ్చు. నార్మల్ కాలేజ్ విషయానికి వస్తే ఫాలో ద సిలబస్ సెట్ బై అఫిలియేటెడ్ యూనివర్సిటీ. ఓకే, ఇక్కడ ఏదైతే ఈ అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ ఉంటాయో ఆ సిలబస్ ని వీళ్ళు ఫాలో అవ్వాలి పక్కాగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ కోర్సెస్ ఆఫర్డ్ విషయానికి వచ్చేస్తే ఆఫర్స్ డిఫరెంట్ యూజీ, పీజీ, పిహెచ్డి, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇన్ యూనివర్సిటీ. అదే నార్మల్ కాలేజ్కి వస్తే ప్రైమర్లీ ఆఫర్స్ యూజీ అండ్ పీజీ కోర్సెస్. అంటే నార్మల్ కాలేజెస్ లో మనకి ఎక్కువ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉండవు, లిమిటెడ్ టు సర్టైన్ కోర్సెస్. మాక్సిమం అన్ని కాలేజెస్ లో కూడా యూజీ కోర్సెస్ ఎక్కువ ఉంటాయి నార్మల్ కాలేజెస్ లో, నాన్ అటానమస్ అయినా. కొన్ని అటానమస్ కాలేజెస్ లో మాత్రం యూజీ అండ్ పీజీ కోర్సెస్ కూడా కలిపి ఉంటాయి. ఓకే, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్. అంటే అంతకన్నా డిఫరెన్స్ ఏం లేవు ఇందులో. రీసెర్చ్ యాక్టివిటీస్. ఈ రీసెర్చ్ యాక్టివిటీస్ లో యూనివర్సిటీ చూస్తే హై ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్, డెవలప్మెంట్, పబ్లికేషన్స్, ప్రాజెక్ట్స్ చేయడంలో అవన్నీ స్టూడెంట్స్ చేత, అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ కూడా. అండ్ అలానే నార్మల్ కాలేజెస్ విషయానికి వస్తే లిమిటెడ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్. అంటే ఆపర్చునిటీస్ ఉండవని కాదు, యూనివర్సిటీకి ఇచ్చినంత ఫోకస్ అనేది నార్మల్ కాలేజెస్ లో తగ్గుతూ వస్తుంది. ఓకే, అండ్ ఎగ్జామినేషన్స్ విషయానికి వస్తే యూనివర్సిటీ అయితే కండక్ట్స్ ఇట్స్ ఓన్ ఎగ్జామ్స్ అండ్ ఎవాల్యుయేషన్స్, అండ్ నార్మల్ కాలేజ్ అయితే ఎగ్జామ్స్ కండక్టెడ్ బై ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ. ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు యూనివర్సిటీ అనుకోండి, ఏం చెప్పాను నేను, కండక్ట్స్ ఇట్స్ ఓన్ ఎగ్జామ్స్. అంటే వాళ్ళే పేపర్ డిజైన్ చేసుకొని, కరికులం తీసుకొని, కరికులం నుండి పేపర్ డిజైన్ చేసుకొని వాళ్ళే ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్స్ ని పేపర్స్ ని ఎవాల్యూట్ చేస్తూ ఉంటారు. బట్ నార్మల్ కాలేజెస్ లో 2 ఉంటాయని చెప్పాను, ఒకటి అటానమస్ అండ్ ఇంకొకటి నాన్ అటానమస్. ఇక్కడ అటానమస్ కాలేజెస్ ఏంటి అంటే వాళ్ళ పేపర్స్ ని వాళ్ళే డిజైన్ చేసుకుంటారు త్రూ ద ఫ్యాకల్టీ దే హ్యావ్ ప్రెసెంట్ ఇన్ ది కాలేజెస్. అండ్ అలానే రిజల్ట్స్ కూడా వాళ్ళ మటుకు వాళ్ళే ఎవాల్యూట్ చేసుకుంటారు. బట్ నాన్ అటానమస్ కాలేజ్ అయితే పేపర్ అనేది ఏదైతే ఆ కాలేజ్ ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఉందో అక్కడి నుంచి వస్తుంది. అంటే నాన్ అటానమస్ కాలేజ్ ఫ్యాకల్టీస్ వాటిని తయారు చేయరు, ఎఫిలియేటెడ్
అఫిలియేటెడ్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి వస్తుంది. ఓకే, అండ్ అలానే ఎవాల్యుయేషన్ కూడా నాన్ అటానమస్ కాలేజ్ ఫ్యాకల్టీస్ చేయరు, ఎఫిలియేటెడ్ యూనివర్సిటీస్ కి వెళ్ళి అక్కడ ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత రిజల్ట్ అనేది పబ్లిష్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఈ విషయానికి ఎగ్జామినేషన్స్ విషయానికి వస్తే యూనివర్సిటీకి నార్మల్ కాలేజ్ లో అటానమస్ కాలేజెస్ కి ఒకలాంటిదే, వాళ్ళే ఓన్ గా పేపర్ డిజైన్ చేసుకోవచ్చు, ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. బట్ నాన్ అటానమస్ కాలేజ్ మాత్రం అఫిలియేటెడ్ యూనివర్సిటీ నుంచి పేపర్స్ ని కలెక్ట్ చేసుకొని అండ్ అలానే మళ్ళీ వాళ్ళకే రిజల్ట్స్ పబ్లిషింగ్ కూడా ఇస్తుంది ఛాన్స్. అర్థమైందా? సో అంతా కూడా ఇలా ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నాన్ అటానమస్ కాలేజెస్ లో కూడా కొన్నిసార్లు పేపర్ కరెక్షన్స్ ఓన్ ఫ్యాకల్టీ చేస్తారు, కొన్నిసార్లు వేరే కాలేజెస్ నుంచి వస్తారు, లైక్ ప్రైవేట్ కాలేజెస్ నుంచి అలా వస్తూ ఉంటారు అంతే. బట్ డిఫరెన్స్ అయితే అదే. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి మనం చూసుకుంటే వెల్ డెవలప్డ్ విత్ రీసెర్చ్ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీస్ అండ్ అదర్ ఫెసిలిటీస్. ఓకే, డెఫినెట్ గా యూనివర్సిటీస్ లోని ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా లేదంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయినా కూడా మీకు ల్యాబ్స్ ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి అండ్ అదర్ ఫెసిలిటీస్ లైక్ గ్రౌండ్స్ ఉంటాయి మనకి. ఓకే, అండ్ చాలా ఉంటాయి ఫెసిలిటీస్. అది మనకి నార్మల్ కాలేజెస్ లో ఇక్కడ కూడా మళ్ళీ వేరీస్ ఉంటుంది, అంటే డిపెండ్స్ అపాన్ ది కాలేజ్. ఓకే, లైక్ ఎలా చెప్పొచ్చు అంటే మనకి ఇప్పుడు అటానమస్ కాలేజ్ అనుకోండి, ఇట్స్ హైలీ అటానమస్ అనేది ఎప్పుడు వస్తుందంటే సర్టెన్ డిగ్రీస్ అది ఆ కాలేజ్ అనేది పాస్ అయితేనే, అంటే కొన్ని పారామెట్రిక్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ అన్నిటినీ కూడా అది ఫాలో అయితేనే అప్పుడు దానికి అటానమస్ అనేది ఒక ట్యాగ్ వస్తుంది. సో అటానమస్ కాలేజెస్ లోని కొంచెం మంచిగానే ఉంటాయి, లైక్ ల్యాబ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని లైబ్రరీస్ కానీ, హాస్టల్స్ కానీ, గ్రౌండ్స్ కానీ పర్వాలేదు. బట్ నాన్ అటానమస్ కాలేజెస్ లోని అది అప్ టు ద కాలేజ్. అర్థమవుతుందా? సో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మాత్రం అప్ టు ద కాలేజ్ అయితే ఉంటుంది, బట్ యూనివర్సిటీస్ లో అయితే హై డెవలప్మెంట్ అయితే ఉంటుంది, వెల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఫ్యాకల్టీ హైలీ క్వాలిఫైడ్, ఆఫెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పొచ్చు మనం. ఓకే, R&D లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు, హైలీ క్వాలిఫైడ్ PhDs, ఇంకా అంతకన్నా బాగా ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయిన టీమ్, అలాంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఉంటారు. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా అటానమస్ అండ్ నాన్ అటానమస్ అని కాదు కానీ ప్రతి ఒక్క కాలేజ్ లో కూడా మోస్ట్లీ టీచింగ్ అనేది ఫోకస్డ్ ఉంటుంది. మేబీ నాట్ మోస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో అంత ఫోకస్డ్ గా ఉంటారని చెప్పలేము కానీ బట్ వెల్ ట్రైన్డ్ ఉంటారు. సో అది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ రికగ్నిషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ NAAC, NIRF అవన్నీ కూడా మనకి గ్లోబల్ రికగ్నైజేషన్స్ అవన్నీ కూడా మనకి యూనివర్సిటీకి ఉంటాయి. ఓకే, గ్లోబల్ వైడ్ గా ఈ పర్టికులర్ కాలేజ్ యూనివర్సిటీ అనేది మనకి గ్లోబల్ గా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లో తెలిసే అవకాశం ఉంటుంది డ్యూ టు ది ఓన్ అటానమీ అండ్ రీసెర్చ్. ఓకే, ఫ్యాకల్టీ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, రీసెర్చ్ యాక్టివిటీస్ లో కానీ అండ్ అలానే ఎఫిలియేషన్ లో కానీ యూనివర్సిటీ అనేది టాప్ నాచ్ ఉంటుంది. అదే నార్మల్ కాలేజ్ కి వస్తే ఇక్కడ ఏంటి అంటే ఏదైతే ఈ నార్మల్ కాలేజ్ ఉందో ఆ నార్మల్ కాలేజ్ ఏదైతే డిపెండింగ్ ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుందో దాన్ని బట్టి దీనికి రికగ్నిషన్ అనేది ఉంటుంది. అంతే తప్ప ఓన్ రికగ్నిషన్ అయితే పెద్దగా ఇంటర్నేషనల్ వైడ్ గా ఉండదు. ఆ లోకల్ ఏరియాస్ లోని సంథింగ్ ఆ లోకల్ ఏరియాస్ లోని అక్కడ వరకు అయితే మంచిగా రికగ్నిషన్ ఉంటుంది, బట్ యూనివర్సిటీస్ బియాండ్ ది లిమిట్స్ ఉంటుంది రికగ్నిషన్. ఓకే, అది నేను చెప్పాలనుకుంటుంది. ఓకే, అండ్ NAAC అండ్ NIRF ర్యాంకింగ్ కూడా అటానమస్ అండ్ నాన్ అటానమస్ కాలేజెస్ కి ఇస్తారు, ఏదైతే యూనివర్సిటీస్ కి ఇస్తారో. బట్ చెప్పాను కదా ప్రతి దానికి సర్టెన్ పారామీటర్స్ ఉంటాయి, అవన్నిటిలోని క్వాలిఫై అయితే పర్టికులర్ అటానమస్ ఆర్ నాన్ అటానమస్ కాలేజెస్ అప్పుడు వాటికి NAAC అండ్ NIRF ర్యాంకింగ్స్ అయితే అలౌట్ అవ్వడం జరుగుతాయి. అండ్ NBA అక్రిడేషన్స్ కూడా ఉంటాయి, అటానమస్ కాలేజెస్ కి ఉంటాయి అండ్ అలానే యూనివర్సిటీస్ కి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సర్టెన్ పారామీటర్స్ అనేది రీచ్ అయితేనే వాటికి NBA అక్రిడేషన్ బ్రాంచ్ వైజ్ అండ్ NAAC అండ్ అలానే NIRF ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ విషయానికి వస్తే యూనివర్సిటీలో అయితే IITs, NITs, JNTU, ఉస్మానియా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఓకే చాలా ఉన్నాయి మనకి అక్రాస్ AP అండ్ తెలంగాణ. అండ్ అలానే ఈ IITs అండ్ NITs కూడా ఓవరాల్ మనకి ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం చూడొచ్చు. అండ్ నార్మల్ కాలేజెస్ అంటే ఇందులో మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే అటానమస్ అండ్ నాన్ అటానమస్ కాలేజెస్ ఉంటాయి. ఇందులో మనకి తెలంగాణలో ఇక్కడ మెన్షన్ చేసిన కాలేజెస్ అయితే తెలంగాణలో CBIT, VNR అండ్ వాసవి కాలేజ్. బట్ AP వైడ్ కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి మనకి, లైక్ RVRNJC, విష్ణు, EIT భీమవరం అండ్ దెన్ GVP. సో ఇవన్నీ కూడా అటానమస్ అండ్ సమ్ నాన్ అటానమస్ కాలేజెస్ కూడా ఉంటాయి. ఓకే, ఇది టోటల్ గా డిఫరెన్స్. సో వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి, యూనివర్సిటీ హ్యాస్ అన్ ఓన్ autonomy and normal colleges doesn't have it. Okay, so comparison లో మాత్రం ఇదే ఉంటుంది. సో ఇంకేమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే we are ready to answer for every question which was commented. Thank you so much.